శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల ప్రేమే నేరమౌనా. రచన హిమబిందు గారు. పార్వతి కోపంగా పిలుస్తూ పెద్ద పెద్ద అంగలతో వరండా మెట్టు దాటి లోపలికి వచ్చాడు విశ్వనాథం. వంటగది నుండి బయటకు రాబోయి ఆగింది. రౌద్రంగా నిలబడి ఉన్న భర్తను చూడగానే పార్వతి గజగజలాడిపోయింది. మధుసూదనం గారింట్లో వీణ నేర్పటానికి ఒప్పుకున్నావా? ఏమండి అంది ఏమనాలో అర్థంగాక. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవును. మరుక్షణం ఆమె చెంప చెళ్ళుమంది. కళ్ళు బయర్లు కమ్మాయి. నన్ను అడగకుండా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు? మాట్లాడవేం? గద్దించాడు. భయంగా చూసింది. మన కుటుంబ పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఏదోలా బాధల్లో నేను కాస్త పాలు పంచుకొని మీకు కొంతలో కొంతైనా సహాయంగా ఉందామనే. అవకాశం వచ్చింది కదా, వదులుకోవటం ఎందుకని వారింట్లో వీణ నేర్పటానికి ఒప్పుకున్నాను. విశ్వనాథం దుర్వాస మహామునిలా అంతెత్తున ఎగిరిపడ్డాడు. నీ బోడి సహాయంతోనే ఇన్నాళ్ళు గడిపానా? పిల్లలు నీ సంపాదనతోనే బతికారా? ముష్టి 30-40 తక్కువ ఏడుస్తున్నామా? ముందు ముందు బ్రతికించలేననుకున్నావా? ఏమండి, మీరు ఆవేశపడుతున్నారు. దయచేసి శాంతంగా ఆలోచించండి. నన్ను అర్థం చేసుకోండి. ముందు ముందు 2 కూతుళ్ల పెళ్ళిళ్ళు, బాబు చదువు. ఆమెను మింగేసేలా చూసి పళ్ళు కటకటలాడించి 2 అడుగులు ముందుకు వేసి ఆమె భుజం మీద చేయి వేసి వెనక్కి తోశాడు. 1 అడుగు వెనక్కి వేసి మౌనంగా ఉండిపోయింది. కళ్ళు వాల్చి నేల చూపులు చూడసాగింది. ఆహాహా, పెళ్ళిళ్ళు, చదువు, వాటికి ఇంత చిన్న సంపాదన చాలదు. ఇంకో దారి సంపాదన అయితే సమస్యలే ఉండవు. అలాంటిదైనా నీకు అంగీకారమే అనుకుంటా. వ్యంగ్యంగా అంటూ టేబుల్ మీద ఉన్న 7వ తరగతి సోషల్ బుక్ అందుకుని స్కూలుకు వెళ్ళిపోయాడు విశ్వనాథం. ఎంత మారిపోయారు! నేను అలా సంపాదిస్తానా? ఎంత మాట అన్నారు? పార్వతి కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. వంటగదిలోకి వెళ్ళింది. పెద్ద కూతురు సరస్వతి బొట్టు పెట్టుకుంటోంది. అమ్మా, నాన్నగారు ఎందుకే కోపంగా ఉన్నారు? అడిగింది చేతివేలికున్న తిలకాన్ని గోడ మీద రాస్తూ. ఆహా, ఏమీ లేదమ్మా, భోంచేయకుండా వెళ్ళారు. మధ్యాహ్నం వస్తానన్నారు. 2 మైళ్ళు అంత ఎండలో నీకెందుకే అవన్నీ? చిరాకుతో కసిరింది. అమ్మా, జడ వేస్తావా? చిన్న కూతురి కేక. నాకు వీలవదు, అక్కతో వేయించుకో. అక్క బాగా వెయ్యదే, నువ్వే వెయ్యి. రెండో కూతురి తలకట్టు పెద్దది, అందుకే ఎంతో ఓపిగ్గా ప్రతిరోజు తనే శ్రద్ధగా జడవేస్తుంది. సరస్వతి సరదాగా వేస్తానని దువ్వెన తీసుకుంటే చటుక్కున లాక్కుంటుంది పార్వతి. మధ్యతరగతి కుటుంబాలలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా పెళ్ళిడికొచ్చి సంబంధాలు చూసే సమయంలో ఎంతో మామూలుగా కనిపిస్తాయి. చూడొచ్చిన వారికి పర్వాలేదనుకుంటారు. తన కూతురికి పెద్ద తలకట్టు ఉండటం పార్వతి దృష్టిలో ప్లస్ పాయింట్. అలాగే సరస్వతి అందంగా ఉండటం ప్లస్ పాయింట్. తాను అక్కతో వేయించుకో. తల్లి గొంతులోని కోపానికి విసుగుకు భయపడి దువ్వెన తీసుకుని సరస్వతి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడేనా? ముందు గదిలోకి వెళ్ళి వెయ్యి. తల్లి కేసు చూసి ముందు గదిలోకి జారుకున్నారిద్దరు. పార్వతి అన్నీ సర్ది వంటగది శుభ్రంగా ఊడ్చింది. అమ్మా, నాన్నగారికి క్యారియర్ సర్దవే, ప్రసాద్తో పంపుదాం. పెద్ద కూతురి ఆరాటం. దానికెంతో ప్రాణం తండ్రంటే. తనకు క్యారియర్ పంపాలనే ఉంది, కానీ తినకుండా తీసుకొస్తే అసలే కోపంగా ఉన్నాడు. పంపకపోతే సరస్వతి 10 సార్లు అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్పాలి? ఏమైతే అదవుతుందని అనుకుంటూ క్యారియర్ సర్దింది. ప్రసాద్ అన్నం తిని బడికి వెళ్లే ముందు క్యారియర్ అందించింది. అబ్బా, ఒక చేతిలో పుస్తకాలు, ఒక చేతిలో క్యారియర్, నేను మొయ్యలేనే. ఎట్లా నాయనా? అలా అంటే ఈ ఒక్కరోజుకి తీసుకెళ్ళు. వాడెందుకు తీసుకెళ్ళకూడదు? మర్చిపోయారు నాన్న. తప్పు కదూ అలా అనటం. తీసుకెళ్ళు. చిరాగ్గా క్యారియర్ ఊపుకుంటూ నడిచాడు. ప్రసాద్, అలా ఊపకు, మజ్జిగ పులుసు తొణుకుతాయి. ఇంక అడుగులో అడుగు వేసుకుంటూ పోతే ఈరోజు నేను చేరినట్లే. లేట్ అయితే రామ్మూర్తి సారు తంతారు, ఇదో గొడవ అంటూ వెళ్ళిపోతున్న కొడుకును చూస్తుంటే జాలేసింది. విశ్వనాథం అప్పర్ ప్రైమరీ స్కూల్లో టీచర్. ఊరు దాటి 2 మైళ్ళు వెళ్ళాలి స్కూలుకి. హై స్కూలు ఊర్లోనే ఉంది. ఇదివరకు కాస్త దగ్గరగా అనిపించేది. అద్దె ఎక్కువై వేరే ఇంట్లోకి మారారు. ఇప్పుడు మరీ దూరమైపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ పెడుతున్న ఖర్చును ఇంకా తగ్గించాలనే విశ్వనాథం పార్వతి ఆలోచన. పెద్ద కూతురు సరస్వతి 10th పాస్ అయి ఇంట్లోనే కూర్చుంది. విశ్వనాథానికి ఇంకా చదివించే తాహతు లేదు. ముఖ్యంగా పెళ్లి చేయాలి. అది ఆలోచన అతనిలో బలంగా ఉంది. చదివించమని వారు వీరు అన్నా వినిపించుకోలేదు. డబ్బు కావాలి. ఇంతలో ప్రసాద్ ఎదిగొస్తాడు. వాడిని చదివించాలి. ఇప్పుడు ప్రసాద్ 7వ తరగతి, తర్వాత లక్ష్మి 4వ తరగతి, తర్వాత ఆనంద్ 2వ తరగతి. లక్ష్మి, ఆనంద్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అచ్చంగా జీతం మీదనే ఆధారం.
ఒక్క జీతంతో సంసారాన్ని వెళ్ళదీయటం ఎంతో కష్టంగా ఉంది. పార్వతి బాగా నెమ్మదైన మనిషి, ఎంతో గుట్టుగా నడుపుతుంది సంసారాన్ని. కాస్త పల్లెటూరులా ఉండటంతో విశ్వనాథ్ మీద అభిమానంతో పాలు పెరుగు పంపిస్తుంటారు. అప్పుడప్పుడు కొంతమంది పార్వతి మీద అభిమానంతో కూరలు, చేలోని కందులు, పెసలు పంపిస్తూ ఉంటారు. విశ్వనాథానికి మంచి గౌరవం ఉంది ఆ ఊరిలో. వీడు ఈడ్చుకుంటూ క్యారియర్ పట్టుకెళ్ళాడు, జాగ్రత్తగా వెళ్తాడా? రోజు కొడుకుని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వెళ్తుండేవాడు విశ్వనాథం. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. ఇద్దరు పిల్లలకి అన్నం పెట్టి పంపివేసి సరస్వతికి అన్నం పెట్టింది. నువ్వు పెట్టుకోవేం అంది పీట మీద కూర్చుంటూ. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అయితే నేను తినను అంటూ లేవబోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగిలిపోతుంది, కూర్చో కోపంగా అనటంతో కిక్కురుమనకుండా కూర్చుంది. గబగబా అన్నం తింది, మరేం మాట్లాడకుండా. అన్నం మీద పప్పు మీద మూతలు ఉంచి తలుపు దగ్గరికి లాగి మధ్య గదిలోకి వచ్చింది. ముడుచుకున్న ముఖంతో ఉన్న కూతుర్ని చూడగానే ఎలాగో అనిపించింది. సర్వసాధారణంగా పిల్లల్ని తనేమీ అనదు, అనేందుకు అవకాశం ఇయ్యదు. తన పెంపకం అలాంటిది. ఎంతోమంది అనుకుంటారు ముచ్చటైన పిల్లలని. వరండాలోకి వచ్చింది. వదినగారు భోజనాలు అయ్యాయా అంటూ పలకరించింది పక్కింటామే. తల ఊపింది అయినవి అన్నట్లుగా. పార్వతి ఏదో మాట్లాడుతూనే ఉంది కానీ మనసంతా విశ్వనాథం చుట్టే తిరగసాగింది. సాయంత్రం 5:30 అయింది. విశ్వనాథం వచ్చేసరికి వెంట ప్రసాద్ ఉన్నాడు. స్నానానికి నీళ్లు తోడింది పార్వతి. గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చుని ఎటో ఆలోచిస్తున్న విశ్వనాథాన్ని చూసి బరువుగా నిట్టూర్చింది. స్నానానికి నీళ్లు తోడాను. మౌనంగా లేచి స్నానం చేసి ప్యాంటు షర్టు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. పార్వతి టీ తీసుకొచ్చేసరికి పుస్తకాలు కట్టలు వేసుకుంటున్న ప్రసాద్ దగ్గరకు వచ్చింది. ప్రసాద్, క్యారియర్ తీసుకెళ్తే ఏమన్నారు మీ నాన్నగారు? కొట్టారా? నమ్మలేనట్లు అడిగింది. నేను క్యారియర్ పట్టుకొని నడుస్తున్నానమ్మా. ఎదురుగా బర్రె పరిగెత్తుకుంటూ వస్తోంది. నేను పక్కకు పోయేసరికి క్యారియర్ మోరీ పక్కనున్న తెల్లరాయికి కొట్టుకుంది, కింద పడింది. కింద పడిందా? అన్నం పోయిందా? ఆ అన్నం ఎత్తుకి తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. నాకు భయం వేసింది. క్రింద పోయిందని చెప్పాలంటే నాన్నగారు తినబోయేసరికి అంత ఇసుకేనట. పిలిచి అడిగారు, చెప్పాను. అంతే, నన్ను ఆ చెంప ఈ చెంప కొట్టి పొమ్మన్నారు. ప్రసాద్ అంటూ ప్రసాద్ని దగ్గరకు తీసుకుంది. టీ కప్పు ఇచ్చింది. కొడుతుందేమో అనుకున్న తల్లి అలా దగ్గరికి తీసుకునేసరికి ఎంతో ఏడుపొచ్చింది. తల్లి చుట్టూ చేయి బిగించి వెక్కి వెక్కి ఏడ్చాడు. మాతృహృదయం బాధగా మూలిగింది. పిల్లలంతా అన్నాలు తిని నిద్రపోయారు. విశ్వనాథం కోసం ఎదురుచూస్తూ కూర్చుంది పార్వతి. ఏమిటో ఈ బంధం. తను వారి కోసం ఎదురుచూస్తూ కూర్చోవటం. వారు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మాటలు పడుతూ, కొడితే భరిస్తూ, అతని మాటకు ఎదురు చెప్పకుండా తన మనసులో ఉన్న భావాలను వెనకకు నెట్టింది. వారి కోసం, పిల్లల కోసం కాదు. తను వాళ్ళింట్లో వీణ చెప్పినందువలన నష్టమేమిటి? మధు కలిశాడా? అసలు మధు ఇక్కడికి ఎందుకు వచ్చాడో? ముద్దుగా ఉన్న ఆ అమ్మాయి నోరు తెరిచడిగితే కాదనలేక వారికి సహాయం చేసినట్లుంటుంది అనే ఉద్దేశంతో ఉంటే ఫలితం ఇదా? తలుపులు తెరుచుకున్నాయి. విసుగ్గా పార్వతి వంక చూసి లోపలికి వచ్చాడు విశ్వనాథం. షర్టు ప్యాంటు విడిచి లుంగీ కట్టుకొని పడుకోబోయాడు. భోజనం వడ్డిస్తున్నాను రండి అంటూ వంటగదిలోకి నడిచింది పార్వతి. నాకక్కర్లేదు. స్టాండు నుండి కంచెం జారిపడింది. ఉదయం నుండి తను అన్నం తినలేదు. తన ప్రాణాలన్నీ అతని మీదే ఉంచుకుని ఎదురు చూస్తుంటే ఈ మాట. వడ్డించాను రండి. అవసరం లేదన్నానుగా. గుమ్మం దాకా విసురుగా వచ్చాడు. చూడండి, ఏదైనా కోపం ఉంటే నా మీద చూపండి. అన్నం ఏం చేసింది? పార్వతి కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు విశ్వనాథం. గబాల్న వచ్చి పీట మీద కూర్చుని ఆవురావురమంటూ అన్నం తిని గదిలోకి వెళ్ళాడు. నువ్వు తిన్నావా లేదా అని అడగకుండానే కళ్ళ నుండి బుగ్గల మీదికి జారాయి కన్నీళ్లు. తను తింటే తన కడుపు నిండుతుంది, వారు తింటే వారి కడుపు నిండుతుంది. అలా అని మొండిగా అనుకోలేదే. అతని కోసం ఇంతసేపు ఎదురు చూసింది ఎందుకోసం? ఏది? ఇద్దరి మధ్య ఏం మాటలు నడిచాయని? కడుపుకు ఇంత తిండి పడేయాలి, లేకుంటే పొద్దున్నే లేచి ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది? ఉదయం నుండి వారి కోసం తను ఆగింది. ఇప్పుడు వారు తన కోసం ఆగారా? ఒకరికొకరు తోడు నీడ అనుకునేది ఇదేనా? తనకు మటుకు ఏం బ్రతక బుద్ధవుతుంది ఇప్పుడు? తను సంపాదించడం వరకే ఇంట్లో ఇన్ని బాధలు. తను తిని తినక వేళకు వండిపెట్టి అతి జాగ్రత్తగా సంసారం నడుపుకొస్తోందే. 4 పెరుగు ముద్దలు తిని మంచినీళ్ళ చెంబు గ్లాసుతో గదిలోకి వెళ్ళింది. ఆ ఇల్లు మొత్తంలో ఒక వంటగది, దాని ముందు హాలు లాంటి పెద్ద గది, ఆ గదికి ఆనుకొని ఎడంవైపు ఇంకో గది, హాలు ముందు వరండా. మంచం దగ్గరికి వెళ్ళింది. ఏమండి నిద్రపోతున్నారా? భుజం పట్టుకుని చిన్నగా ఊపింది. అన్నాడు చిన్నగా. మీతో మాట్లాడాలి. నేను ఇప్పుడు మాట్లాడలేను, వెళ్ళు. ఏమన్నాడు మీ మధు?
వ్యంగ్యంగా అన్నాడు. పాపం భార్య పోయిందని నిన్ను రమ్మన్నాడా? ఆ మాటకు పార్వతి అపర ఖాళీ అయింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. అతను మీరనుకున్నంత చెడ్డవాడు కాదు. మీ వంటి అనుమానం మనసు లేదు. మీ మాటలతో నా మనసు గాయపరచకండి. వెనకటి స్నేహితుడు ఇప్పుడు కనిపిస్తే మాట్లాడటం తప్ప? చెప్పండి. స్నేహితుడు అంతేనా? అతను గుచ్చి చూస్తుంటే ముఖం తిప్పుకుంది. మా మధ్య మీరనుకున్నంత నీచ సంబంధం లేదు. లేదు విసురుగా లేచాడు. ఏముంది? తెల్లబోయింది. మీ సంగతి నాకు తెలుసు. అనసూయ గుర్తుందా? అనసూయ? మీ ఫ్రెండ్ మర్చిపోయావా? ఓ ఆ అనసూయ. ఆమె మీకెక్కడ కలిసింది? నిన్న ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరు వచ్చింది. మధు ఇక్కడ ఉన్నాడే అని రకరకాలుగా అడిగింది. అలాగా? ఏం భయంగా ఉందా? కాదు, అసహ్యంగా ఉంది అంటూ వెళ్ళబోయే ఆమెను రెక్కపట్టి ఆపాడు. సరస్వతి మనకు పుట్టింది కాదు కదూ? ఏమండి, నాకు నిజం చెప్పాలి. మీ అనుమానం మనసు ఎంత నిజం చెప్పినా నమ్మదు అంటూ విసుగ్గా అతని చేయి వదిలించుకొని హాల్లోకి వెళ్ళి సరస్వతి పక్కన పడుకుంది. ఏడుపు వెక్కి వచ్చింది. ఎక్కడ పిల్లలు లేస్తారో అని ఏడుపు బిగబట్టుకుంది. ఎంత మాటన్నారు? సరస్వతి మనకు పుట్టింది కాదా? మీకు అప్పుడే చెప్పానే అతని గురించి. అప్పుడు నమ్మి ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత అనుమానిస్తున్నారా? కళ్ళు మూసుకుంది. నీళ్లు కణతల మీదుగా జారుతున్నాయి. ఆమె మనసు గతం గురించి ఆలోచిస్తోంది. నిద్రపట్టని విశ్వనాథం చిరాగ్గా అటు ఇటు పచారు చేస్తున్నాడు గదిలో. కొంచెం ధైర్యం చేయలేవా పార్వతి? క్షమించు మధు. ఈ అపనిందకు అమ్మా నాన్న ఏకంగా చనిపోతారు. ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్లకు ఎంతో భవిష్యత్తుంది. అందులో కులాల తేడా. నన్ను మర్చిపో బాధగా పలికింది. మర్చిపోవటమా అంత తేలిక? భారంగా నిట్టూర్చాడు. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు మధు? చెమర్చిన కళ్ళల్లోకి చూసి చిన్నగా నవ్వాడు మధు. ఏం చూసి అంటే ఏం చెప్పను? అందంతో నాకు సంబంధం లేదు. మంచి మనసున్న మనిషిని నేను చూసింది. అందుకే నాకెంతో ఇష్టం నువ్వంటే. అర్థం చేసుకునే మనసుంది. చదువు తక్కువైనా ఎంతో సంస్కారం ఉంది. పార్వతి, మరోసారి ఆలోచించి అభిప్రాయం చెప్పు అంటూ చకచకా వెళ్ళిపోయాడు మధు. మధు కులం వెలమ బాగా ఉన్నవాళ్ళు. ఆ ఊరి కరణం. పార్వతి తండ్రి శిస్తు కట్టడం కోసం ఏదైనా పని ఉన్నా వచ్చేవాడు మధు. అప్పుడప్పుడు తండ్రికి బదులుగా పార్వతిని చూడగానే అతని మనసు పులకరించిపోయేది. ఏదో ఒక వంక పెట్టుకొని రాసాగాడు మధ్య మధ్య. పార్వతి గమనించింది. ఒకరోజు ఇంట్లో అంతా జాతరాని వెళ్లారు. పార్వతి దూరంగా ఉంది. అందుకని ఆమెను తీసుకెళ్లలేదు. ఆ రోజు వచ్చాడు మధు. తన మనసులో ఉన్న విషయం పార్వతితో చెప్పాడు. మొదట తెల్లబోయింది. తర్వాత భయపడింది. మా ఇంట్లో ఒప్పుకోరు అంది. ఇలాంటివి ఒప్పుకోరని నాకు తెలుసు. మీ మనసులో ఉన్నది చెప్పండి. నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? సదభిప్రాయమే ఉంది. నేనంటే ఇష్టమేనా? ఇష్టమా? ఇష్టమని ఎలా చెప్పను? చెప్పండి. మీరు ఉన్నవాళ్ళు. క్యాస్ట్ గురించి మీ ఇంట్లో అభ్యంతరం చెప్పకున్నా డబ్బు కోసం మీ వాళ్ళు ఒప్పుకోరు. మా ఇంట్లో క్యాస్ట్ గురించి ఒప్పుకోరు. క్యాస్టు దానికి ఏముందండి? మన మనసులే పెద్ద క్యాస్టు. మనసులకు క్యాస్ట్ అనేది ఉండదండి. అవి మనుషుల వరకే. ఏమో, నేను మీతో మాట్లాడలేను. దయచేసి నా గురించి మరోసారి ఆలోచించండి అంటూ మృదువుగా చేయి నొక్కి వెళ్ళిపోయాడు. ఏమిటిది ఇలా జరిగింది? అతనికి తన చేయి పట్టుకునేంత స్వతంత్రమా? అనుకుంది ఏదో తెలియని బాధతో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చుట్టూ చూసింది. బజార్ నుండి వస్తున్న పార్వతిని సందు చూసుకొని మాట్లాడి వెళ్ళిపోయాడు. పార్వతికి సన్నగా చెమటలు పట్టాయి. ఉలిక్కి పడింది. అనసూయ వస్తోంది. ఆగమన్నట్లు సైగ చేసింది చేత్తో. ఆగింది పార్వతి. ఏమిటే? మధు ఏదో మాట్లాడుతున్నట్లున్నాడు. మా నాన్నగారితో ఏదో మాట్లాడాలట. ఉన్నారా అని అడుగుతున్నాడు. ఆ మాటకే నీ ముఖంలో ఇంత తడబాటు ఎందుకుంటుంది? పార్వతి, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదూ? అనసూయ, పర్వాలేదులే చెప్పు. ఇంత ప్రాణ స్నేహితురాల్ని నా దగ్గర రహస్యమా? నేను సహాయం చేసేదాన్ని కానీ చెడగొట్టేదాన్ని కాదు. ఇష్టంగా ప్రేమించి ఇంత పిరికిగా ఉంటే ఎలా పెళ్లి చేసుకుంటావు? ఇలాంటి విషయాల్లో ఎంతో ధైర్యం కావాలి. ఇంతకు నువ్వు చెప్పు. అవును పార్వతి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నాకెంతో సంతోషంగా ఉంది అనసూయ అంది ఆనందంగా. వస్తానే, చాలా పొద్దుపోయింది. మరి ఎవ్వరితో అనకే. తెల్లమొహం, ఇలాంటి విషయాల్లో ఎలా చెప్తానే? వస్తా, ధైర్యంగా ఉండు అంటూ భుజం తట్టి వెళ్ళిపోయింది అనసూయ. ఇది ఎవరితోనూ అనదు కదా. ఆలోచిస్తూనే ఇంటికి వెళ్ళింది. అన్నం తింటుందే గాని మనసు నిండా ఎంతో భయం, ఏదో దిగులు. అనసూయతో తన మనసులో మాట చెప్పిన దగ్గర నుండి. పడుకోబోతున్న పార్వతిని తండ్రి పిలిచాడు. రేపు నిన్ను చూడటానికి వస్తున్నారు. నిన్ను కాకపోతే నన్ననే పిచ్చిమొద్దు అంటూ ఆవలిస్తూ పడుకున్నాడు గోవిందరావు. వంట ఇంట్లోకి వెళ్ళింది.
నా తల్లి ఈ ఏడు పెళ్ళైపోతుందంటూ దగ్గరకు తీసుకుంది కామాక్షమ్మ కూతుర్ని. అమ్మా, ఎవరు, ఏ ఊరు? మన పేరయ్య గారే చెప్పారే, అబ్బాయి టీచరట, తల్లి ఉందట, ఆస్తి ఏమీ లేదట, పిల్లవాడు చక్కగా ఉంటాడట. ఈ సంబంధం మన శక్తి కొద్దీ ఉంది. పార్వతి బయటకొచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచనలో పడిపోయింది పార్వతి. అనసూయ అన్నం తిని చంద్రయ్య మామ ఇంటికి వెళ్తున్నానని చెప్పి వచ్చింది. వచ్చేసరికి ఇంటి ముందు ఎవ్వరూ కనిపించలేదు. అత్త, ఓ అత్త, రారాదే లోపలికి. సందున మంచం మీద పడుకుని ఉన్న అత్త దగ్గరికి వెళ్ళి నీకో మాట చెప్పాలని వచ్చినా అంది. మంచంలో జరిగి చోటిచ్చిందామె. కూర్చుంటూ అనసూయ ఆమెను ఆనుకొని విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది. అనసూయ, కంగుమంది మధు గొంతు. భయపడింది. ఇదేనా నువ్వు ఆమెకు చేస్తానన్న సహాయం? నిన్ను నమ్మి తన మనసులో మాట చెబితే అది తీసుకొచ్చి అమ్మకు చెప్తావా? ఇదో ఘనకార్యమని పొంగిపోతున్నావా? అనసూయ నేలచూపులు చూసింది. అది చెప్పిన దాంట్లో తప్పేముందిరా? నీకు బుద్ధి లేకపోతే ఆడపిల్ల ఆ అమ్మాయికైనా ఉండక్కర్లా? అమ్మా సహించలేనట్టు బాధగా తల విదిలించాడు. నీకిష్టం లేదా? అడిగాడు మృదువుగా. నువ్వు అనసూయను చేసుకోవాల్సిందే. నేను చేసుకోను. ఉండు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మని అడుగుతాను. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద తిప్పుతున్నావేమని. అమ్మ పిచ్చిగా వాగకు అరిచాడు పెద్దగా. రాజ్యం వీడి మనసులో ఉన్న వాళ్ళెలా ఒప్పుకుంటారు? ఇదేమీ కాదు కానీ నువ్వు అరవకు. పొగాకు కాడ సవరిస్తూ అక్కడికి వచ్చాడు చంద్రయ్య. నాన్న పిచ్చోడా, రేపు ఆ అమ్మాయికి పెళ్లి చూపులు. ఇందాక గోవిందరావు గారు వచ్చి చెప్పారు డబ్బు సహాయం చేయాల్సి వస్తుందని. నాన్న ఏమిట్రా, ప్రేమ దోమ అని అనసూయను చేసుకుని ఆనందంగా ఉండు. 10 ఎకరాల కొబ్బరి తోట, 15 ఎకరాల వరి పొలం వస్తాయి దాన్ని చేసుకుంటే. ఆపండి, పళ్ళ బిగున కసిగా అంటూ బయటకు వెళ్ళిపోయాడు మధు. ఇల్లు అలికి ముగ్గులు పెట్టింది కామాక్షమ్మ. గుమ్మానికి మామిడాకులు కట్టించింది. గడపకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టింది. కారపూస లడ్డూలు రాత్రే చేసింది. ఉదయం 10 గంటలైంది. కూతుర్ని తయారు చేసింది. పెద్ద తలకట్టును అణిచి దువ్వి జడవేసి చివరన జడగంటలు పెట్టింది. జడ మొదట్లో 3 మూరల బంతిపూల మాలను పెట్టింది. ఎర్ర పట్టుచీర కట్టించింది. తన మెడ నుండి 2 పేటల గొలుసు కూతురు మెడలో వేసింది. భర్త చేతికున్న చిటికెన వ్రేలు ఎర్ర ఉంగరం అడిగి కూతురు కుడి చేతి వేలికి పెట్టింది. పక్కింటి అమ్మాయిని అడిగి 4 పలకల గడియారం తెచ్చిపెట్టింది. పెళ్ళైతే పెట్టొచ్చని ఈ మధ్యనే చేయించి ఉంచిన తెల్లరాళ్ల దుద్దులు పెట్టింది. తల్లి తయారు చేస్తుంటే దిష్టిబొమ్మలా అలాగే కూర్చుంది. రండి రండి ఆహ్వానిస్తూ గోవిందరావు గొంతు వినిపిస్తుంటే కామాక్షమ్మ హడావుడి అలా అంతా ఇంతా కాదు. పైట చెంగుని భుజాల చుట్టూ కప్పుకొని బయటకొచ్చింది. మెట్ల మీద కాళ్ళు కడుక్కుంటున్నారు. తల పైకెత్తి కామాక్షమ్మని చూసి నవ్వింది విశ్వనాథం తల్లి. రండి వదిన గారు అంటూ వరుస కలిపి లోపలికి తీసుకెళ్ళింది కామాక్షమ్మ. విశ్వనాథం గోవిందరావు చూపించిన చెక్క కుర్చీలో కూర్చున్నాడు. అమ్మాయిని చూసి తృప్తిగా నిట్టూర్చి బయటకొచ్చింది తులసమ్మ. గోవిందరావు లోపలికి వెళ్ళాడు. గబగబా కొడుకు దగ్గరికి వచ్చి అరే అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందిరా అంది ఆరాటంగా. చిరునవ్వు నవ్వాడు విశ్వనాథం. గోవిందరావు పార్వతిని తీసుకొచ్చి విశ్వనాథం ఎదురుగా చాప మీద కూర్చోబెట్టాడు. అమ్మాయి నీ పేరేమిటమ్మా? పార్వతి. పాటలొచ్చా? ఓ మా అమ్మాయికేమండి బ్రహ్మాండంగా పాడుతుంది, చక్కగా వీణ వాయించేస్తుంది అంటూ వీణ పట్టుకొచ్చి పార్వతి వాయించడానికి వీలుగా ఉంచి ఏదైనా కీర్తన పాడమ్మా అన్నాడు. బేలగా చూస్తున్న పార్వతికి ధైర్యం చెప్తూ. కీర్తన ఏమని పాడాలి? గొంతు రావటం లేదే. మనసు దిటవు చేసుకుని ఆలోచించింది. ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాల్లో తను కీర్తన పాడితే మధు ఎంతో మెచ్చుకున్నాడు. ఇంటికొచ్చి గోవిందరావు ముందు ఎంతోసేపు పొగిడాడు. అదే కీర్తన పాడాలనుకుంది. కీర్తన పాడుతూ వీణ వాయించసాగింది. చకచకా నడిచి వచ్చిన మధు పాట వినిపించడంతో ఆగిపోయాడు. నెమ్మదిగా వచ్చి గోడ పక్కనే నిల్చున్నాడు. చాటుగా పాట శ్రావ్యంగా సాగిపోతోంది. పాట చాటున దాగి ఉన్న అర్థం అతని మనసు కలిచివేసింది. పాట అయిపోయింది. మధు కర్చీఫ్తో తడి అయిన కళ్ళను అద్దుకున్నాడు. చాలా బాగా పాడారండి మెచ్చుకోలుగా అన్నాడు విశ్వనాథం. తలదించుకుంది పార్వతి. నమస్కారం అండి. ఓ రావోయ్ మధు, మంచి సమయానికొచ్చావు అంటూ స్టూల్ చూపించారు. కూర్చోలేదు మధు. పర్వాలేదులేండి వెళ్ళాలి అంటూ నిలబడ్డాడు. మన పార్వతిని చూడటానికి వచ్చారోయ్, అబ్బాయి టీచర్గా చేస్తున్నాడు అంటూ పరిచయం చేసి మధు గురించి చెప్పాడు. ఇద్దరూ చేతులు కలుపుకున్నారు. కామాక్షమ్మ కారపూస లడ్డూలు ఉన్న 2 వెండి ప్లేట్లు బయటికి తేబోయి మధు అక్కడ ఉండటంతో లోపలే పీటలు వేసి వంటగదిలోనే ఏర్పాటు చేసింది.
మధు పార్వతి కేసు చూశాడు. వీణ పట్టుకొని ముగ్ధ మనోహరంగా ఉన్న పార్వతి సరస్వతీదేవి తన ఎదురుగా ప్రత్యక్షమైందా అన్నట్లుగా అనిపిస్తుంటే మనసులో అలజడిని అదిమిపెట్టి వస్తానండి అంటూ బయటపడ్డాడు. తలెత్తి చూడాలనిపించినా తప్పనిసరిగా తలదించుకునే ఉండిపోయింది. గోవిందరావు మంచి మాటలు చెప్పి 4 పైసలు సంపాదించడంలో మహా తెలివి కలవాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా బయటకొచ్చాడు గోవిందరావు. ఏమిటోయ్, ఏదైనా పని మీద వచ్చావా? లేదండి. ఆహా, అవునండి, తర్వాత కలుస్తాను అంటున్న అతన్ని కిటికీ కేసి చూశాడు. దీనంగా చూస్తోంది తడికళ్లతో పార్వతి. మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు మధు. రేపు పార్వతి పెళ్లికి డబ్బు సహాయం చేసేది వీళ్లే. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ ఊళ్ళో ఇలాగే కొంతమందిని. మధు అంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం. ఎంతో గౌరవిస్తాడు. సంస్కారవంతుడు అని పదే పదే అనుకుంటాడు. తండ్రి వెనక్కు తిరగగానే తను వెనక్కి తప్పుకుంది పార్వతి. వెళ్లే ముందు చేతులు నులుముకుంటూ నిలబడిన గోవిందరావుతో మీ అమ్మాయి నచ్చిందని చెప్పి వెళ్ళారు. కామాక్షమ్మ, గోవిందరావు గుండెల మీద నుంచి బరువు దిగిపోయినట్లు హమ్మయ్య అనుకున్నారు. తల్లిదండ్రి దింపిన ఆ బరువునంతా తనొక్కతే ఎత్తుకున్నట్లు అనిపించింది. తన మనసు మధు వైపు మొగ్గుతోంది. అతనితో ఉన్న పరిచయం కొద్దిదే అయినా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నట్టు అనిపిస్తోంది ఆమెకు. సెలవులకని ఊరెళ్ళిన 2 చెల్లెళ్ళు తమ్ముళ్ళు తెల్లారేసరికి దిగారు. అతన్ని మేము చూడలేదంటూ గోల పెట్టారు. పెళ్లిలో చూస్తారుగా అంటూ సముదాయించారు తల్లి తండ్రి. నమస్కారం కరణం గారు. రావోయ్ రారా. ఏమిటి, నాన్నగారికి ఒంట్లో బాగుండలేదట? అవునండి, జ్వరం బాగా వచ్చింది, ఇప్పుడు తగ్గింది. మీరేదో మాట్లాడాలని సింగయ్య కనిపిస్తే చెప్పాడన్నమాట. నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు చిన్నగా నవ్వుతున్న అతన్ని ఆప్యాయంగా చూస్తూ. పర్వాలేదు, మాట్లాడండి. నాకు కొంత డబ్బు సహాయం చెయ్యాలోయ్. అలాగే, ఎంత చెయ్యగలవు? మీకెంత కావాలో చెప్పండి అన్నాడు ముందుకు వంగుతూ. 5,000 కావాలోయ్. అలాగే. ఏమిటి, నిజంగానే? ప్రయత్నిస్తా అనకుండానే నా దగ్గరున్నప్పుడు ప్రయత్నం ఎందుకండి? ఎప్పుడు కావాలి? మరి అర్థమైంది మధుకి కరణం గారి మనసు. ఇంట్లో అమ్మకు నాన్నకు తెలియనివ్వకు. మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటాను, సరేనా? ఎంతోమంది ఉన్నవాళ్ళున్నారు మా బంధువులు, ఒక్కరూ ఇవ్వలేమన్నారు. బదులు నీ రుణం తీర్చుకోలేను మధు. చచ, అదేం మాట అండి, మీరెంతో సహాయం చేశారు మాకు. మా కరణం గారు అమ్మాయి పెళ్ళంటే నేను ఆ మాత్రం సహాయం చేయలేనా ఏమిటి? అందులో ఊరు మొత్తం మీద ఎక్కువ పొలం తోటలు ఉన్నవాళ్లకు నన్ను మరీ పరాయివాడుగా చేయకండి కరణం గారు. ఏ కామాక్షి, పార్వతి ఎవరున్నారా ఇంట్లో? మన మధుకి కాస్త కాఫీ పట్టుకురండి కేకేశాడు. ఇప్పుడే తాగొస్తున్నాను, మళ్ళీ వద్దండి, మరోసారి తాగుతాను. ఇంతకు డబ్బెప్పుడు తీసుకురమ్మంటారు? ఉంటే రేపే పట్టుకురా. అలాగేనండి. చేతులు జోడించి వెళ్ళిపోయాడు మధు. కరణం గారు హాయిగా శ్వాస పీల్చుకున్నాడు. పిల్లలు 4 స్కూలుకు వెళ్ళారు. గోవిందరావు పొలం కొలవాలని ఒక రైతు పిలిస్తే కొలవటానికి వెళ్ళాడు. కామాక్షమ్మ మడికట్టుకొని మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్ళింది నీళ్ల కోసం. పార్వతి బంతిపూల మాల కడుతూ కూర్చుంది. ఆమె చేతులైతే పనిచేస్తున్నాయి కానీ మనసు ఇక్కడ లేదు. తనకు పెళ్ళైపోతుంది. తను కొద్ది రోజులు బాధపడినా అతని కోసం తప్పనిసరై కాపురం చేస్తుంది. మధు పెళ్లి చేసుకుంటాడా? తనని అంతగా ప్రేమించాడా? ఒకరి మనసు బాధపెట్టి వెళ్ళి అతనితో ఆనందంగా గడపగలదా? తను అతని గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతటితో మనసులో ఈ బొమ్మకు తెర. మరో బొమ్మ ఆ స్థానాన్ని అలంకరిస్తుందా? ఇంతటితో ఈ రంగం ముగిసింది. మరో రంగం మొదలవబోతోంది. అంటే తను అతన్ని ప్రేమించలేదా? ప్రేమించింది. మనస్ఫూర్తిగా ఇష్టపడింది. మధు పెళ్లి చేసుకుంటే తను నిశ్చింతగా ఉండగలదేమో. పార్వతి ఉలిక్కిపడి తలెత్తింది. తలెత్తటంలో కళ్ళల్లో నిలిచిన నీళ్లు బుగ్గల మీదికి జారాయి. అరే, ఏడుస్తున్నావా? ఎందుకు అంటూ లోపలికొచ్చాడు. మోచేతిలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు పార్వతి? ఎందుకు? నాతో చెప్పవా? నువ్వు పెళ్లి చేసుకోవాలి. అబ్బా, ఎన్ని రోజులకి మీరు మర్చిపోయావు. థ్యాంక్స్. గబాల్న నాలుగు ఖర్చుకుంది. అతను ఎప్పుడూ అంటుంటాడు ఒంటరిగా ఉన్నప్పుడైనా నువ్వు అని మాట్లాడమని. అలాగే పార్వతిని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది అలా అంటే. మధు, మీరు పెళ్లి చేసుకోవాలి. నిన్న అలాగే. ఇంకా వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతి, అలా ఏడవకూడదు. పెళ్లి చేసుకోబోయే పిల్లవు. నేను చేసుకోను. చేసుకోవా? ఎలా? డబ్బు ఇస్తానన్నావా నాన్నగారికి? అవును, ఇచ్చానిప్పుడు. మధు, నన్ను ప్రేమించానన్నావు. నా పెళ్లి కోసం తొందరపడుతున్నావు. ఏమిటిది? ఏమని చెప్పాలి నీకు? ఏదైనా నీ మంచి కోసమే. పార్వతి, జీవితంలో పెళ్ళనేది ఒక్కసారే. తర్వాత 2 జీవితాలు కలిసి జీవించటం. వారిలో ఒకరికొకరు కలిసిపోయి తోడు నీడగా ఉండాలి.
మనసులో విషయాలు దాచుకోకూడదు. ఒకరి మనసు ఒకరికి పూర్తిగా తెలవాలి. ఎందుకో నీ మీద నా మనసు పడింది. పెళ్లి దాకా వస్తుందని ఆశపడ్డాను. మన ఇద్దరికీ రాసిపెట్టి లేదు, జరగలేదు. అలా అని అదే విషయం ఆలోచిస్తూ బాధపడి ప్రయోజనం లేదు. నీ జీవితంలోకి ఉన్నతమైన వ్యక్తి రాబోతున్నాడు. అతన్ని అన్ని విధాలా సుఖపెట్టు. మన మధ్య ఉన్న స్నేహం చెప్పు. చిన్న విషయమే రేపు పెద్ద విషయమై ప్రాణాల మీదకొస్తుంది. నేనెప్పటికీ నీ స్నేహితుడినే. నా మనసులో దాచుకున్న విషయం తొందరపడి నీతో చెప్పి నిన్ను కొంత బాధకు గురి చేశాను. నన్ను క్షమించు. కానీ ఇంత త్వరగా ఇవన్నీ జరిగిపోతాయని మాత్రం అనుకోలేదు. లేకుంటే నా మనసుని అదుపులో పెట్టుకునేవాడిని అని అతను అంటుంటే గొంతు వణికింది. అతను చాలా మంచివాడులా ఉన్నాడు. మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి. ఇదిగో ఇది నాన్నగారికి ఇవ్వు. ఎవరైనా చూస్తే బాగుండదు. వస్తా అంటూ దస్తీ మూట ఆమెకి ఇచ్చి వెళ్ళిపోయాడు. పార్వతి రాయిలా అలాగే కూర్చుండిపోయింది. పార్వతి పెళ్ళైపోయింది. పెళ్లిలో మధుని చూసి విష్ చేశాడు విశ్వనాథం. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనసూయ పెళ్లి పనులలో సహాయపడింది. పార్వతి మనసంతా మధు మీదే ఉంది. తనని ప్రేమించి పెళ్లిలో ఇలా తిరుగుతున్నాడంటే అతని మనసు ఎంతగా బాధపడుతోందో. 2 జీవితాలని కలిపే రాత్రి అదే వారి మొదటి రాత్రి. తయారై కలిసి శివుని గుడికి వెళ్ళింది. ఆ ఊళ్ళో ఉన్న ఒక్క గుడి శివుడిదే. తండ్రి గుడికి వెళ్ళొద్దాం రమ్మంటే మౌనంగా అనుసరించింది. అమ్మాయి, నేను ఇప్పుడే పూజారితో మాట్లాడొస్తానంటూ గుడి వెనక్కి వెళ్ళాడు. గుడి పక్కకొచ్చి అలాగే ఆగిపోయింది. మధు ఎటో చూస్తూ కూర్చుని ఉన్నాడు. మెల్లగా అతని దగ్గరకు నడిచింది. మధు ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. వెన్నెల్లో తళతళ మెరుస్తోంది అందమైన అలంకరణతో. పార్వతి, ఇప్పుడెందుకు వచ్చావు? భయంగా అన్నాడు. నేనొక్కదాన్ని రాలేదులే, నాన్నగారు వచ్చారు. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? నన్ను ఇలాగే బాధ పెడతావా? పార్వతి, మనకు రాసి పెట్టలేదన్నావు, మరి ఎందుకు ఇలా బాధపడటం? నేనేం బాధపడటం లేదు పార్వతి, రేపేగా వెళ్ళిపోయేది అంది తల వంచుకొని. వెన్నెల్లో దేవతలా నిల్చున్న ఆమె ముందు నుండి అతి త్వరగా వెళ్ళిపోవాలని అనిపించింది. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండు. విశ్వనాథం గారు చాలా మంచివాడు. నువ్వు సుఖపడతావు. ఏదైనా కష్టంలో ఉన్నా నీ స్నేహితుడున్నాడని మర్చిపోకు. ఇంకో మాట పార్వతి, ముందు ముందు నీకేమీ ఇవ్వలేను. ఇచ్చినా అది పద్ధతిగా ఉండదు. ఈ ఒక్కసారి చివరి కానుకగా ఇది తీసుకో అంటూ ప్యాంటు జేబు నుండి డబ్బు తీశాడు. ఈ డబ్బుతో నీకు అవసరమైంది కొనుక్కో. మధు, తీసుకోకుంటే నేను చాలా బాధపడతాను. ఎంత? 500. అమ్మో నాకొద్దు, భయంగా అంది. విశ్వనాథం గారు అడిగితే నీకు పెళ్లిలో వచ్చిన చదివింపులని చెప్పు అంటూ చెయ్యందుకుని ఆ చేతిలో ఉంచి చకచకా వెళ్ళిపోయాడు. ఆమెకేసి అభిమానంగా చూసి. అమ్మా, ఎక్కడున్నావు? గోవిందరావు కేక విని తండ్రి దగ్గరికి వచ్చింది. పూజారి ఆశీర్వచనాలు అందుకుని ఇంటికొచ్చింది. ఇంట్లో బంధువుల గుసగుసలు, చలోక్తులు, మోటు సరసాలు, వీటన్నింటి మధ్య విశ్వనాథం గదిలోకి అడుగుపెట్టింది. తెల్లవారి 10 గంటలకల్లా అంతా రెడీ అయ్యారు ప్రయాణానికి. తండ్రిని, తల్లిని, చెల్లెళ్లను, తమ్ముళ్లను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అనసూయతో మాట్లాడాలని చాటుకు పిలిచింది. అనసూయ, జరిగిందేదో జరిగిపోయింది. మధు నా మీదనే మనసు పెట్టుకున్నాడు. అతన్ని మరపించి జాగ్రత్తగా కాపాడుకో అంటూ బావురుమ నేర్చింది. అలాగే అంటూ స్నేహితురాల్ని ఓదార్చింది అనసూయ. అనసూయ మనసు ఎంత ఆనందంగా ఉందో పార్వతికి తెలియదు. ఆమెలో ఎంత విషం దాగిందో తెలియదు. తేనె పూసిన కత్తి అని కూడా తెలియదు. మంచి స్నేహితురాలని నమ్మింది. పార్వతి, వస్తున్నావా అంటూ లోపలికొచ్చాడు విశ్వనాథం. అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటున్న పార్వతిని చూసి బరువుగా నిట్టూర్చాడు. ఏమిటో ఈ పెళ్ళిళ్ళు. పెళ్ళి అనే పేరుతో అందరినీ విడిచి తనతో వచ్చి జీవితాంతం తన కష్టసుఖాల్లో పాలు పంచుకోవటానికి వస్తుంది. ఏమిటో ఈ బంధం. వస్తాం అనసూయ గారు. మంచిదండి, మా పార్వతిని బాగా చూసుకోండి. పార్వతిది ఎంతో నెమ్మది మనస్తత్వం, అమాయకురాలు. జాగ్రత్తగా చూసుకోండి అంది ఎంతో బాధ నటిస్తూ. తప్పకుండా దృఢంగా అన్నాడు. కచ్చడం బండి ఎక్కింది. తల్లిని మరోసారి కౌగిలించుకుంది. తులసమ్మ అక్కున చేర్చుకొని బండి ఎక్కించింది. తులసమ్మ, విశ్వనాథం ఎక్కారు. బండి ముందుకు కదిలింది. బండి ముందుకు పోతున్న చూపులన్నీ వెనకకే ఉన్నాయి. గుట్ట మీద ఉన్న శివుని గుడి వైపు ఆబగా చూసింది. ఆ గుడిలో నిలబడి ఉన్న ఆకృతిని గుర్తుపట్టింది. మధు. పార్వతి, మధు మళ్ళీ కనపడలేదే? ఏమోనండి, నాకేం తెలుసు. అతను ఎంత వద్దన్నా వినకుండా ఇది ప్రజెంట్ చేశాడు అంటూ షర్టు కొద్దిగా పైకి లాగి వాచి చూపించాడు. పార్వతి చేతుల్లో చిరు చెమటలు పట్టాయి. అలాగా, అతనికి నాన్నగారంటే ఎంతో అభిమానం. కరణం గారి అల్లుడని ఇచ్చి ఉంటాడు. అమ్మాయి, చదివింపులు ఎంతొచ్చాయి? 500 వచ్చాయండి. పైన చాలా వచ్చాయి కానీ అవన్నీ గోవిందరావుకి ఇచ్చేసింది. నీకిచ్చారా? వాళ్ళు తీసుకున్నారా? అమ్మా వారింపుగా పిలిచాడు.
ఏదో కోడలని అడిగాన్రా, మళ్ళీ అడగనులే బింకంగా అంది. చిరునవ్వుతో ఉన్న ఆమెను చూసి తేలిగ్గా నిట్టూర్చాడు విశ్వనాథం. పర్వాలేదులేండి అత్తయ్య, నాకే ఇచ్చారు, అడిగితే ఏమవుతుంది? ఎద్దుల మెడలో ఉన్న గంటల మోతలో పార్వతి గుండె కొట్టుకోసాగింది. నెల రోజులు గడిచాయి. విశ్వనాథం భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. వెంట వచ్చేటప్పుడు వీణ తెచ్చుకుంది. విశ్వనాథం అడిగినప్పుడల్లా శ్రావ్యంగా పాడుతూ వీణ వాయించేది. పలానా సార్ భార్య చక్కగా వీణ వాయిస్తుందని వచ్చిన 10 రోజుల్లోనే అందరికీ తెలిసిపోయింది. పెద్ద తలకట్టు, అందమైన ముఖవర్చస్సుతో ఉన్న భార్య అంటే రోజురోజుకి ప్రేమ ఎక్కువ కాసాగింది విశ్వనాథానికి. విశ్వనాథం కాపురం చేస్తున్న మధ్య మధ్య మనసు మధు మీదికి వెళ్తూనే ఉంది. ఎప్పుడన్నా మనసు పక్కకు మొగ్గినా బలవంతంగా అదుపులోకి తెచ్చుకునేది. మధు మాటలు గుర్తుకు తెచ్చుకునేది. మధు, నీ మాట మీద గౌరవం ఉంచి నేను కాపురం చేస్తూ ఆనందంగా ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావో, ఎలా ఉంటావో ఊహించగలను. నిన్నెప్పుడు చూస్తానా అని నా మనసు తహతహలాడుతోంది. వచ్చి నెల రోజులే అయింది. ఇప్పుడే అడిగితే ఏమనుకుంటారో, అయినా అడుగుతాను అనుకుంటోంది. బట్టలు ఉతికి ఆరేసేటప్పుడు, పిండి రుబ్బుతున్నప్పుడు రోజులు గడుస్తూనే ఉన్నాయి. పగలు రాత్రి దొంగాటలాడుకుంటూ. అనసూయ గెంతులు వేసుకుంటూ వచ్చింది లోపలికి. చంద్రయ్య వడ్లు కొలిచేస్తున్నాడు కూలివాళ్లకు. మధు మంచం మీద పడుకుని ఉన్నాడు. దేవదాసు గారు ఇంకా లేవలేదా? కిలకిలా నవ్వింది. కోపంగా చూసి లేచి నిలబడ్డాడు మధు. వెనక్కి తగ్గింది. బావా అంటూ, నీ ముఖం నాకు చూపించకు. ఏమో, ఆవిడ నన్ను మరీ మరీ అడిగింది నిన్ను జాగ్రత్తగా చూసుకోమని. వ్యంగ్యంగా అంటూ విలాసంగా అటు ఇటు ఊగింది. ఆమెవరు చెప్పటానికి? విసురుగా అన్నాడు. పార్వతిని అప్పుడే మర్చిపోయావా అంది ఓరగా చూస్తూ. ఆవిడ పార్వతి అయినా నువ్వు చంద్రముఖివి కాలేవు అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. అత్త, నిన్నో విషయం అడగాలని వచ్చాను. కంది కట్టెతో కట్టిన దడిలో అన్నం వార్చుతున్న రాజమ్మకు అనసూయ గొంతు వినిపించడంతో ఇక్కడున్నాను రా అని మరో కేక పెట్టింది. అనసూయ వచ్చింది. ఏమిటే అడుగు. తెల్లవారే సంబంధం రాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ అనసూయ ఊరంతా పాకించేది ఈ ఇద్దరి విషయం. అప్పుడు భయపడి అయినా నన్ను చేసుకునేవాడు బావ. పోనీలే, పీడా పోయింది. పార్వతికి పెళ్ళైపోయింది. అత్త, అది ఎంత ఏడ్చిందని. మధు మనసు నా మీదనే ఉందని. అత్త, బావను త్వరగా అడుగు. నాన్న రామాపురం రంగయ్య గారి కొడుక్కి అడుగుదామనుకుంటున్నాడు. ఇల్లరికం వస్తాడట. నిజంగానే? పాపిష్టిది. అది చేయబట్టి నా బిడ్డ నాకు కాకుండా పోతున్నాడు. ఇంత ఆస్తి వదులుకోవటమా? అడుగుదాం రా వాడిని. అమ్మో, నేను రాను, నువ్వెళ్ళు. ముఖం కడుక్కొని లోపలికొచ్చిన మధుని నిలదీసింది రాజమ్మ. మధు, అనసూయను చేసుకోవా? అమ్మా, దాచక మనసులో విషయం చెప్పు. దానికి వేరే సంబంధాలు చూస్తున్నారట. నిజంగానా? పీడా పోయింది. మధు, ఏమిటా మాటలు? అదంటే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకమ్మా తరచి తరచి అడుగుతుంటావు? ఇంత ఆస్తి పోతుంది అని దిగులా? నీ కొడుకు సుఖం మాట మర్చిపోయి ఎందుకమ్మా అనసూయ గురించి ఆలోచిస్తావు? అయినా చేసుకునేది నువ్వా నేనా? నాకు అదంటే ఇష్టం లేదు. అయితే ఆ పార్వతి అంటేనే ఇష్టమా? అమ్మా, అంతంత మాటలు వాడకు. పెళ్ళైపోయినా ఆవిడ మీద ఇంకా నాకేమిష్టమమ్మా? బాధగా అన్నాడు. మరి ఎన్నాళ్ళురా ఇలా? మమ్మల్ని ఇలాగే హింసిస్తావా? పెళ్లి చేసుకోవా? తల్లివైపు చూసి ముఖం తిప్పుకున్నాడు. చేసుకుంటానమ్మా, మీకోసమైనా చేసుకుంటాను. పార్వతి మనసులో లేనిపోని ఆశలు రేపినందుకైనా చేసుకుంటాను అని. కానీ అనసూయను చేసుకోను, ఇంకెవరినైనా అంటూ చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. శివుడి గుడిలో వెనకవైపు రాయి మీద కూర్చున్నాడు మధు. చల్లగాలికి ఒళ్ళంతా హాయిగా అనిపించింది. మనసు నిండా పార్వతి నిండి ఉంది. భారంగా కనురెప్పలు మూసుకున్నాడు. తను పెళ్లి చేసుకోవాలి త్వరగా, తప్పదు. ఎప్పుడైనా పార్వతి వస్తే అమ్మ అడిగినా అడుగుతుంది. ఊరంతా చిరవలు పలవలు చేస్తారు. అనసూయలో ఎంత విషం దాగుంది. ఇది నలుగురికి చెప్పదు కదా. ఈ విషయం కరణం గారికి తెలిస్తే తననింతగా అభిమానిస్తారా? విశ్వనాథం వదిలేయడు పార్వతిని. చచ, పార్వతి సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండాలి. ఆమెకు జీవితంలో ఏ లోటు రాకూడదు. తను పెళ్లి చేసుకుంటే అంతా మామూలుగా అయిపోతుంది. ఈ మధ్య పార్వతి వస్తుందా? ఎన్నో యుగాలైనట్లుంది పార్వతిని చూసి. ఆమెకు తనని చూడాలని ఎంతో అనిపించవచ్చు. కానీ ఎలా వస్తుంది? ఆడపిల్ల. మరి తను మగవాడు. ఆ ఊరు వెళ్ళి ఆమెను చూసి రాగలడా? అమ్మో, ఇంతవరకు చాలు. ముందు ముందు అతి జాగ్రత్తగా ఉండాలి పార్వతి విషయంలో. రాత్రి 9 గంటల దాకా ఆలోచనల్లోనే గడిపి 10ంటికి ఇంటికొచ్చాడు. మధు పెళ్లి విషయం మాట్లాడుకుంటున్న రాజమ్మ, చంద్రయ్య మధును చూసి మాటలాపారు. తలదించుకొని పెరట్లోకి వెళ్ళాడు కాళ్ళు కడుక్కోవటానికి. భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాడిష్టప్రకారమే చేద్దాం అన్నాడు చంద్రయ్య. పరాయి సంబంధమా? ఇంత ఆస్తి తప్పదు. వాడికి ఇష్టం లేనిది ఎలా చేస్తాం?
వాడు పెళ్లి చేసుకుంటే చాలు, అనసూయ కాకపోతే ఇంకొకటి, ఇష్టం లేకున్నా అంద్రి చంద్రయ్యతో. పార్వతి వచ్చిందని అనసూయ వచ్చింది. బాగున్నావు అనసూయ అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది అనసూయను. అనసూయ కూడా ఎంతో ఆపేక్ష నటించింది. అరగంటకు పైగా ఏవేవో విషయాలు మాట్లాడుకున్నారిద్దరు. మధు బాగున్నాడా అంది. అనసూయ మనసు బగ్గుమంది పైకి. అంది. లేడు, ఊరెళ్ళాడు, 4 రోజుల దాకా రాడు. 4 రోజుల? నువ్వెన్ని రోజులుంటావో? నెల 15 రోజులు ఉంటానని చెప్పాను. మరింకేం కలుస్తాడలే అనసూయ వ్యంగ్యంగా అన్నా. అది మామూలుగా అనిపించింది పార్వతికి. అరగంట తర్వాత వెళ్ళిపోయింది అనసూయ. 4 రోజులు గడిచాయి. పార్వతికి నెల తప్పింది. కామాక్షమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. ఇంకో 10 రోజులు గడిచాయి. గోవిందరావు తులసమ్మ పేరు మీద ఉత్తరం రాశాడు. పార్వతి నెల తప్పిందని ఇద్దరూ వచ్చి చూసి వెళ్లారు. మధు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూడసాగింది పార్వతి. అతను ఊరు నుండి వస్తే అనసూయ తప్పక చెబుతుంది. విశ్వనాథానికి ఉత్తరం రాశాడు గోవిందరావు. అతని ఉత్తరానికి సమాధానంగా అమ్మాయినిప్పట్లో పంపనని. విశ్వనాథమే మరోసారి వచ్చి చూసి వెళ్ళాడు. 4 రోజులలో శివుని గుడికి వెళ్ళి వస్తూనే ఉంది. సాయంత్రం పూట మధు కలుస్తాడేమోనని ఆశ. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తెగ సంబరపడిపోతున్నారు. అక్కకు బుజ్జి పాపాయి పుట్టబోతున్నాడని. మరో 10 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళి ఎప్పుడు మధు కూర్చునే చోట కూర్చుంది పార్వతి. మధు కనిపించకపోవటం పిచ్చెత్తినట్లుగా ఉంది. తండ్రిని అడగాలంటే ఏదో బెరుకు. పార్వతి వెనకగా ఆశ్చర్యకరమైన పిలుపు. గబాల్న వెనక్కి తిరిగింది. సంభ్రమంతో లేచి నిలబడింది. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నట్లుగా వింత తేజస్సుతో వెలిగిపోతోంది ఆమె ముఖం. చిరునవ్వు నవ్వింది. పన్నీరు చిలకరించినట్లయింది మధుకి. మధు, ఎంత చిక్కిపోయావు బాధగా అంది. నేనేం చిక్కిపోలేదు కానీ నీ ఒంట్లో ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉందా? అతని చూపు క్షణకాలం పార్వతి పొట్ట మీద నిలిచింది. నేను బాగానే ఉన్నాను అని నేను చెప్తే నమ్మవనే, ఇది రుజువు. పకపక నవ్వాడు మధు. అలా కూర్చో అంటూ ఆమెకు కొంత దూరంలో తను కూర్చున్నాడు. మధు, మనసులో బాధంతా పోయిందా? ఎంత అమాయకంగా అడుగుతోంది. నవ్వుకున్నాడు మధు. అనసూయను ఎప్పుడు చేసుకుంటున్నావు? అనసూయను చేసుకోవాలని లేదు అన్నాడు దూరంగా చూస్తూ. ఎందుకు? అదంటే నాకు ఇష్టం లేదు. మరెవరిని చేసుకుంటావు? ఎవరినో ఒకరిని, మొత్తానికి ఆడదాన్ని. మీ వారు బాగున్నారా? రేపే వెళ్తున్నావట? అవును దిగులుగా అంది. మీ నాన్నగారు కలిసి చెప్పారు శుభవార్త. ప్లస్ రేపే వెళ్తున్నావని. తలదించుకుంది పార్వతి. మరోసారి నిన్ను కళ్ళ నిండుగా చూసుకున్నాను మధు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతి, ఏమిటిది? ఊరుకో అన్నట్లు మన మధ్య స్నేహాన్ని మీ వారితో చెప్పావా? ఏముంది మన మధ్య స్నేహం? ఉన్న స్నేహాన్నే చెప్తాలే గాని నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? మళ్ళీ నువ్వెప్పుడొస్తావు? 5వ నెలన్నా 7వ నెలన్నా నువ్వు వచ్చేసరికి చేసుకుంటాను, సరేనా? నిజంగా ఒట్టు వేయి అంటూ చేయి జాపింది. ఆ చేతి వంక చూసి చిన్నగా నవ్వాడు. పరాయి సొత్తు నీ చెయ్యి నేను పట్టుకోవటం ఎందుకులే. ఒకప్పుడు నీ చేతిని ఈ చెయ్యి పట్టుకుంది. ఇదిగో ఒట్టు అంటూ తన కుడి చేతిలో ఎడం చెయ్యి వేసుకున్నాడు. ఇక వెళ్ళనా మరి? వెళ్ళు, పొద్దుపోయింది. మీ వారిని అడిగినట్లు చెప్పు. అలాగే. పార్వతి వెళ్ళిపోయిన తర్వాత మరో 2 గంటలు అక్కడే కూర్చున్నాడు. తను వచ్చేసరికి పార్వతి కూర్చున్న స్థలంలో. పార్వతి తనపై దిగులు పెట్టుకోలేదు. ఎంతో హాయిగా ఉంది. పార్వతిని చూసిన తర్వాత మరీ అందంగా తయారైన పార్వతి అతని కళ్ళ ముందు నిలిచింది. సాయంత్రం విశ్వనాథం వచ్చేసరికి పార్వతి ఇంట్లో ఉంది. అతని కళ్ళల్లో కోటి మెరుపులు మెరిశాయి. భార్యను చూడగానే పలకరించాడు. చిరునవ్వుతో సమాధానమిచ్చింది. హుషారుగా స్నానం చేసి గదిలోకి దూరాడు. పార్వతి టీ గ్లాస్తో గదిలోకి వచ్చింది. ఎలా ఉన్నావు డియర్ అన్నాడు మరీ హుషారుగా. నవ్వింది. బాగానే ఉన్నాను అన్నట్లుగా. ఏమిటి మీ ఊరి విశేషాలు? ఏమున్నాయి? ఒక విశేషం ఉంది. ఏమిటది? అక్కడ కడుపుతో ఉన్నావు కదూ, అది మీ ఊరి విశేషం కాదా? ఏమిటి అడగటం? అదిగో ఆలోచనల్లో పడిపోయావు. అపార్థం చేసుకున్నావా ఏమిటి? అది కాదమ్మాయి, ఈ శుభవార్త అక్కడి నుండి వచ్చిందే కదా అని నా అర్థం అంటూ నవ్వాడు. ఏమిటి తన మాటలు? ఏదో మాట్లాడాలని మరేదో మాట్లాడేశాడు. పార్వతి, ఈ శుభవార్త నీ నోటి మీదుగా వినకుండా మీ నాన్నగారి లెటర్ ద్వారా తెలుసుకోవటం నాకెంతో బాధ అనిపించింది. అందుకేగా వెంటనే వచ్చాను. చూసి వెంటనే వచ్చాను. అక్కడ ఉండలేదుగా, సెలవు లేదని. నేను ఉన్నంతసేపు నీకు సిగ్గుపడటమే సరిపోయింది. పార్వతి, మీ ఊరు అనుకోగానే అనసూయ మర్చిపోయి అడగటం. నీ పెళ్ళికి మధు చాలా సహాయం చేశాడట. ఎవరన్నారు? అంది గుండె దడదడలాడుతుంటే. మీ నాన్నగారు అన్నారు ఏదో మాట వరుసకొచ్చి. అవునండి, చాలా సహాయం చేశాడు. అప్పుగానైనా ఒక్కసారి అంతగా ఎవరూ సహాయం చేయగలరు చెప్పండి? అనసూయ మధు మంచి జోడి. అవును గాని అతనికి ఇష్టం లేదట. నాన్నగారు చెప్పారు. అతను నాన్నగారితో అన్ని విషయాలు చెప్తాడు. ఏమండి,
అత్తగారికి తెలుసా అతను నా పెళ్ళికి డబ్బిచ్చినట్లు? తెలవదు. ఆమెకెందుకు చెప్తాను, ఏదో గుర్తుకొస్తే అడిగాను. బాగా నచ్చాడా మీకు? చాలా. ఉన్నవాడిని అన్న గర్వం లేదు, కాస్త అనసూయలోనే ఉన్నట్లుంది ఆ భావం. అతడెవరైనా ప్రేమించాడా? తల మీద పిడుగు పడ్డట్లు అనిపించింది. ఏమో, అవన్నీ నాకేం తెలుసు. నాన్నగారి శిస్తు కట్టడానికో ఇంకేదో పనులతో వచ్చేవాడు. మాకు బాగా పరిచయం గనక మాట్లాడేదాన్ని. అయినా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అంత ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అదేం మాట పార్వతి, ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లే స్నేహం చేయాలని లేదే. ఒక ఆడ ఒక మగ మధ్య స్నేహమే బాగుంటుంది. ఆడ మగ మాట్లాడగానే తప్పు పట్టడమేనా? ఒకవేళ తప్పు పట్టినా కేర్ చేయకూడదు పార్వతి. పార్వతి కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి. మొన్న ఇదే మాట వచ్చింది మా మధ్య. అతను ఊళ్ళో లేడు, రేపు వస్తాననగా వచ్చాడు. మన స్నేహితుడు, మీ వారితో చెప్పు అన్నాడు. చాలా మంచి మనిషి మధు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మీ ఇష్టం, పద వెళ్దామంటూ షర్టు ప్యాంటు వేసుకుని చెప్పులు తొడుక్కున్నాడు. పార్వతికి ఎంతో ఆనందంగా ఉంది. మధు పెళ్లి చేసుకుంటానన్నాడు. వీరిది అనుమానం మనసు కాదు. 5వ నెల పార్వతికి వచ్చేసరికి అనసూయ మధుల పెళ్ళిళ్ళు కుదిరి ఉన్నాయి. ఆ రాత్రి ఆరు బయట పడుకుని ఉన్న తండ్రి మంచంలో కూర్చుంది పార్వతి. అనసూయని ఏ ఊరిస్తున్నారు నాన్న? ఇక్కడే రామాపురం రంగయ్య గారి కొడుక్కి ఇల్లరికం. వాళ్ళు ఉన్నవాళ్లేగా. ఆశ వాళ్ళు 4 మగపిల్లలు, 3వ వాణ్ణి ఇస్తున్నారు. ఆస్తి మహత్యం. అలాగా, మరి మధుకు వద్దనుకుంటూనే అడిగింది. మధుకు కుదిరిన సంబంధం చాలా దూరపు బంధుత్వం ఏదో ఉందట. అమ్మాయి బాగుంటుందట. తండ్రి ఆవులిస్తుంటే లేచి వేరే మంచం మీద పడుకుంది పార్వతి. అనసూయ మధుది ఒకే రోజు పెళ్ళి. ముందు అనసూయ ఇంటికి వెళ్ళి పెళ్లి చూసింది. అతను మామూలుగా ఉన్నాడు. దానికి తోడు ఎంతో అమాయకంగా కనిపించాడు. ఇది అతని మెళ్ళో పలుపు కట్టి లాక్కు వెళ్ళేటట్లు కనిపించింది దాని వరుస చూస్తుంటే అని ఎవరో అంటుంటే నవ్వుకుంది పార్వతి. అనసూయకు కాస్త కోపం తొందరపాటు ఎక్కువగాని మనసు మంచిది. అంత ఆస్తి, ఒక్కటే పిల్ల, గారాబం, అందుకే త్వరగా అంటుంది మాట అనుకుంటూ మధు ఇంటికి వెళ్ళింది. అప్పుడే తలంబ్రాలు పోసుకుంటున్నారు. అమ్మాయి చాలా అందంగా కనిపించింది. ముఖం చూస్తే నెమ్మది మనిషిలాగానే అనిపించింది. మరి లోపలి మనసెలాంటిదో. మధుకు తగిన భార్య అయితే ఎంత ఆనందం తనకి. పెళ్లి కాగానే భార్యను పరిచయం చేశాడు, జానకి అంటూ. ఆ అమ్మాయితో పావుగంట మాట్లాడింది. ఎవరూ చూడకుండా తను చేయించి ఉంచిన పంచరంగుల రాయి ఉంగరం ఇచ్చింది మధుకి. ఇక్కడెవరూ లేరు పెట్టమన్నట్లుగా చేయి చాచాడు. వద్దులే, పరాయి సొత్తువైపోయావు, నువ్వే పెట్టుకో, లేకుంటే నీ జానకితో పెట్టించుకో. పార్వతి, ఉంగరం చేయించడానికి ఎక్కడిది డబ్బు? ఎక్కడిదేమిటి, నాదే, మరేం భయపడకు నవ్వుతూ వెళ్ళిపోయింది పార్వతి. నీకోసం నీ మాట విని పెళ్లి చేసుకొని నీకు మరి కాస్త దూరం కాలేదు కదా అనుకున్నాడు. అలాగే నిలబడిపోయి. పార్వతి ప్రసవించింది. ఆడపిల్ల. శుక్రవారం పుట్టిందని తెగ మురిసిపోయారంతా. పెద్దవాళ్లంతా లక్ష్మి అని పెట్టమంటే విశ్వనాథం సరస్వతి అని పెట్టాడు. సరస్వతి సంవత్సరం పిల్లగా ఉన్నప్పుడు కరుణంగారు గుండెనే పోచి చనిపోయాడు. ఆ ఇంట్లో ఉండలేక అన్నీ అమ్మివేసి డబ్బు బ్యాంకులో వేసుకొని విశ్వనాథం ఉన్న ఊరిలోనే ఉండసాగారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అని అనుకుంటున్న సమయంలోనే విశ్వనాథానికి ట్రాన్స్ఫర్ అయింది. వేరే ఊరికి వెళ్ళిపోయాడు తల్లి భార్యతో. మరో 2 నెలలకి తులసమ్మ చనిపోయింది. మగపిల్లవాడు పుట్టాడు పార్వతికి. ప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత అమ్మాయికి లక్ష్మీ తులసి అని పెట్టుకున్నారు. చదువుల కోసం తల్లి తండ్రి తనే అయి పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న కామాక్షమ్మ దిగులు పెట్టుకుని కృంగిపోసాగింది. పెద్ద తమ్ముడు రమణను టీటీఈ పాస్ అయితే బాగా ప్రయత్నం చేసి టీచర్గా వేయించాడు విశ్వనాథం. ఆ రోజు ఎంతో సంతోషపడింది పార్వతి. నీ తమ్ముడొకటి, నా తమ్ముడొకటా? వాడు నీకెంతో నాకు అంతే అన్నాడు. కామాక్షమ్మకి అల్లుడి మీద గౌరవం మరీ పెరిగిపోయింది. తర్వాత తమ్ముడు విజయ్ని కాలేజీలో చేర్పించాడు. చెల్లెలు రమ 10th చదువుతోంది. తర్వాత అమ్మాయి సుశీల 7 చదువుతోంది. రమణ పెళ్లి కాగానే కామాక్షమ్మ కాస్త గుటుక్కుమంది. భారమంతా రమణ మీద పడింది. విజయ్ చదువు మానేసి ఎలక్ట్రిక్ షాప్లో కుదిరాడు. తల్లిపోయిన సంవత్సరంలోనే రమ పెళ్లి చేశాడు. అప్పో సప్పో చేసి. సలహాలకు విశ్వనాథాన్ని అడిగేవాడు. తర్వాత ఆనంద్ పుట్టాడు పార్వతికి. మరో 3 ఏళ్లు గడిచాయి. చిన్న చెల్లి సుశీల పెళ్లి కూడా చేశాడు రమణ. ఎవరికి వాళ్ళైపోయారు. తల్లి తండ్రి పోయిన తర్వాత ఏముంది? పుట్టిల్లు ఉంటేనే కదా ఆడదానికి తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే తపన. అంతా వేరువేరైపోయారు. తన సంసారంలో పడి మధు వాళ్ల ఊరు వెళ్ళలేకపోయింది. విశ్వనాథం ట్రాన్స్ఫర్ మీద ఊళ్ళు మారుతూనే ఉన్నాడు. సంసార భారం మొయ్యలేక విశ్వనాథంలో విసుగు చోటు చేసుకోసాగింది. తనేం చేయగలదు? సైడుగా మిషన్ కుట్టి సంపాదిస్తుంది. కూతురికి నేర్పింది మిషను.
పెద్దలు మెచ్చుకునేలా ఉండే సరస్వతి అంటే ప్రాణం ఆ భార్యాభర్తలిద్దరికీ. పిల్లలు పెద్దగా అవడంతో పాటు జీతం కూడా పెరిగింది, ఖర్చులు పెరిగాయి. ఏం చాలుతుంది ఒక్క జీతం? జీతం అంతా తిండికే పోతుంది. పిల్లలకు బట్టలు పూర్తిగా చిరిగిపోయాయి. కుట్టిద్దామంటే ఖర్చవుతుందని భయం. అప్పుల చిరాకులో ఈ మాత్రం ప్రశాంతత కూడా ఎగిరిపోతుందనే భయం. చావలేక బ్రతుకుతున్నట్లుగా ఉంది ఈ జీతంతో. అయినా ఏం చేస్తారు? రోజులు వెళ్ళిపోతూనే ఉన్నాయి. విశ్వనాథం ఎంతో బాధపడిపోతున్నాడు. పిల్లల్ని సరైన పొజిషన్లో ఉంచలేకపోతున్నానే అని, పార్వతి ఆరోగ్యం దెబ్బతింటుందే అని. ఎంతో అందంగా ఉండే పార్వతి ఎలా తయారైంది? నవనవలాడే ఆ ముఖం చెక్కపేడులా తయారైంది. తళతళ మెరిసే ఆ కళ్ళు గుంటలు పడి చుట్టూ నల్లటి వలయాలు కమ్ముకున్నాయి. జుట్టంతా ఊడిపోయి మాడు కనిపిస్తోంది. ఇలా తయారైంది చాకిరీ చేసే కదా, బాధపడే కదా. ఇలా ఉన్న పార్వతిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పార్వతికి దగ్గరగా చేరాలనే కోరిక తనలో పోయింది. మధ్యతరగతి కుటుంబాలు ఎంత హీనంగా ఉంటాయి. ఉన్నవాళ్లకు లేని వాళ్లకు ఇంతగా మనసు నలగదు. ఉన్నవాళ్లలాగా మెయింటైన్ చేయలేరు, లేని వాళ్లలాగా కూలికి వెళ్ళలేరు. పల్చటి పొరలాంటి మధ్యతరగతి కుటుంబం ఆ పొర బలం చిక్కి మందంగా నిలబడలేదు. కానీ ఏమాత్రం భారం పడ్డా చిరిగిపోతుంది, తెగిపోతుంది. ఏ చిన్న విషయం బయటపడినా అది ఎంతో పెద్దదై రాద్ధాంతంగా మారుతుంది. అదే ఉన్నవాళ్ల ఇంట్లో విషయం బయటపడదు. కొంత ఈజీగా చూస్తారు, బయటపడినా అనుకోరు. అలాంటి వాళ్ళు కాదని బలంగా సపోర్ట్ ఇస్తారు కూడా. తను ఈరోజు చాలా తొందరపడ్డాడు. ఏదో ఆవేశంలో పార్వతి మీద చేయి చేసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు తనతో కాపురం చేసిన పార్వతిని నమ్మలేక అనసూయ మాటలు నమ్మాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం అనసూయకేముంది? ఆలోచిస్తూ అటు ఇటు మెసిలాడు విశ్వనాథం. పార్వతి కళ్ళు తుడుచుకుంది. క్రితం రోజు సంఘటన మనసులో మెదిలింది. అమ్మా, ఊళ్ళో ఉన్న రామనాథం గారి మేడ కొన్నారని చెప్పానే, వారింట్లో వీణ నేర్పుతారేమో అడగమన్నారే, ఎవరట వాళ్ళు? అమ్మాయి ఉందే. అబ్బా, ఎంత బాగుందని. ఏది వెళ్దాం పదా. మధ్యాహ్నం 3 గంటల వేళ ఇంటికి తాళం వేసి తల్లి కూతుళ్ళు బయలుదేరి వెళ్లారు. 15 ఏళ్లుంటాయేమో ఆ అమ్మాయి ఆహ్వానించి కూర్చోబెట్టింది. సరస్వతి ఆ అమ్మాయి బయట కబుర్లలో పడిపోయారు. పార్వతి మృదువుగా పిలిచింది. ఆ గొంతుక అదాటున లేచి నిలబడింది. చివ్వున నీళ్లు తిరిగాయి కళ్ళల్లో. మధు అంటూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంది ఏదో తెలియని ఆనందంతో. మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పార్వతిని కళ్ళ నిండుగా చూసుకున్నాడు. బాగున్నావా మధు? నువ్వా ఈ మేడ కొన్నది? ఏమిటి విశేషాలు? చేతులు విడిపించుకొని కూర్చో అన్నాడు. పాప అమ్మగారేది? లేదు, చనిపోయింది. చనిపోయిందా? ఎప్పుడు? భయంగా అడిగింది. ఇప్పుడు ఆ విషయాలేవి మాట్లాడలేను. దయచేసి ఏమీ అనుకోకు. నీ విషయాలు ఏవైనా చెప్పు పార్వతి. ఎంత చిక్కిపోయావు? చిక్కిపోయానా? శుష్కహాసం మెరిసింది పెదవుల మీద. సంసారం గడపలేక తిని తినక ఇంత ఆగమైపోయావు కదూ. నీకు మంచి స్నేహితుడున్నాడని మర్చిపోయావా మధు? లేకుంటే ఏమిటి పార్వతి? బొమికల పోగువైపోయావు. నేను ఇలా చూస్తాననుకోలేదు. నీకు డబ్బు లేక మనశ్శాంతి లేదు, నాకు డబ్బుండి మనశ్శాంతి లేదు మధు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నిన్ను చూస్తూ గడపాలని, నీ చేత మా అమ్మాయికి వీణ నేర్పించాలని. అది ఎంతో బాగా పాడుతుంది. వీణ నేర్చుకోవటానికి ఇంత దూరం రావాలా? వంక. మధు, ఎప్పుడు ఇంటికి వస్తావు? ఎప్పటి నుండి రాను? రేపటి నుండి రా. మా అడ్రస్ ఎలా తెలిసింది? కనుక్కోవటం పెద్ద సమస్య. అనసూయ బాగుందా? ఇక్కడికే ట్రాన్స్ఫర్ మీద వస్తోంది. వచ్చింది. జాబ్ చేస్తుందా? ఆశ్చర్యపోయింది పార్వతి. 10th కాగానే టైపు లోయర్ ఇచ్చి పాస్ అయింది. ప్రస్తుతం వాళ్ళింట్లోనే ఉంది. త్వరగా మీ వారిని కలుసుకోవాలి అంటూ అనసూయ మనస్తత్వం వివరించాడు. మధుపై కసి పగ పెంచకుండా, చిచి, అప్పుడు తనకు సహాయం చేస్తానని అది తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళతో చెప్పిందా? అనసూయ మనసులో ఇంత విషం దాగుందా? నేను గమనించలేకపోయాను మధు. అది మన బలహీనత. అందరినీ నమ్ముతాం. నోరు అందంగా మాట్లాడుతుంటే, నొసలు వెక్కిరిస్తున్నట్లుంటే గమనించలేని వాళ్ళం. మరో 5 నిమిషాలు మాట్లాడి వస్తా అంటూ లేచింది. సరస్వతిని పరిచయం చేసింది. పాప పేరేమిటి? గౌరీ. పార్వతి కళ్ళు రెపరెపలాడాయి. ఇంటికొచ్చారు తల్లి కూతుళ్ళు. తెల్లవారింది. నిద్రపోని పార్వతి కళ్ళు అలసటగా వాలిపోతున్నాయి. పని చేస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. ఎలాగో 8 వంట రెడీ చేసింది. బయటకు వచ్చి చూసేసరికి విశ్వనాథం లేడు. ప్రసాద్, నాన్నగారేరి? ఇప్పుడే వస్తానని వెళ్ళారమ్మా. ఆనందేడి? ఇంటి పక్క అత్తయ్య గారింట్లో ఉన్నాడు. పిల్లలందరికీ స్నానాలు అన్నాలు కానిచ్చి స్కూలుకు పంపింది. సరస్వతి స్నానం చేసి చీర కట్టుకొని ఫ్రేము, దారాలు, నీలం బట్ట తీసుకుని ఇంటి పక్క అత్తయ్య గారింటికి వెళ్ళింది.
పార్వతి విశ్వనాథం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. విశ్వనాథం అనసూయ తీసుకొని ఉంటున్న గదిలోకి వెళ్ళాడు. అదో పెద్ద పెంకుటిల్లు. చాలా కుటుంబాలు అందులో అద్దెకుంటున్నాయి. రండి రండి అంటూ ఆహ్వానించింది అనసూయ. అనసూయ, ఈ విషయంలో దాయక ఉన్నదున్నట్లు చెప్పు. నిజంగా వాళ్ళిద్దరికీ సంబంధం ఉందా? ఆయన భార్య నాతో అన్నదండి. అంతకుముందు వీరిద్దరికీ పరిచయం ఉంది, ప్రేమించుకున్నారు. కులం తేడా వీలవక విడిపోయారు. అదైతే నాకు తెలుసు. మానసికంగానేనా, శారీరకంగా కూడానా? మనసులో మండిపోతుంటే తెగించి అడిగాడు. ఎంత పిచ్చివారండి మీరు! మనసే ఇంకొకరికి అర్పించినప్పుడు వెధవ శరీరం ఏముందండి? ఒళ్ళు గగురు పొడిచింది విశ్వనాథానికి. సరస్వతి నా బిడ్డ కాదన్నావు, నిజమేనా అది? మా ఊరు వచ్చిన నెల రోజులకి నెల తప్పింది. మీరే ఆలోచించుకోండి. వీరిద్దరూ శివుడి గుడిలో కలుసుకునేవాళ్ళు. నిజంగానా? అతను మీ పెళ్లికి డబ్బు ఇచ్చాడు కట్నం పేరుతో. ఎందుకు? ఎవరికైనా డబ్బు చేదా? చాటుగా 500 ఇచ్చాడు. మీకు వాచి ఇచ్చాడు. ఎందుకు? విశ్వనాథానికి చేతి మీద అంటుకుపోయి ఉన్న వాచిని చూడగానే తేళ్లు పాకుతున్నట్లు అనిపించింది. మిమ్మల్ని ఎందుకు చేసుకోలేదు? నేనంటే ఇష్టం లేదట. అప్పుడు వారిద్దరూ ప్రేమికులు. మరి ఆవిడ చనిపోయింది. ఇతనే చావదన్నాడట. చచ్చింది. చావమంటే చచ్చిందా? నేను నమ్మను. మరి చంపాడేమో. ఎంత రోగ్! వాళ్ళు విడిపోయేటప్పుడు నీతో ఏమైనా చెప్పిందా పార్వతి? అతని మనసు నా మీదే ఉంది. నువ్వు ఆ మనసును నీ వైపు మళ్లించుకొని జాగ్రత్తగా చూసుకో అంది. కానీ మనసు మళ్లించుకోవటం నాకు తెలియదు గనక ఆగిపోయాను. సరే వస్తా అంటూ వెళ్ళిపోయాడు. అనసూయ విశ్వనాథం అడిగినవన్నీ చెప్పనైతే చెప్పింది కానీ మనసులో భయంగానే ఉంది. మధు ఇక్కడే ఉన్నాడు. పార్వతి ఇక్కడే ఉంది. విశ్వనాథం ఇక్కడే ఉన్నాడు. ఎవరుంటే తనకేం భయం? ఉన్నమాటేగా తను చెప్పింది బింకంగా అనుకుంది. బావా, నన్ను చేసుకోవా? నా భర్తకు తెలియని సంగతులు చెప్పి నా మీద అధికారం చలాయించేటట్టు చూస్తావా? అలా తయారు చేస్తావా? నీకేనా ఉంది తెలివి? నాకు లేదా? అందుకనే భార్యను పోగొట్టుకున్నావు. జీవితంలో నిరాశగా బ్రతుకుతున్నావు. నన్ను వద్దన్నందుకు నీకు తగిన శాస్తి జరిగింది. నా భర్తను నువ్వెలా మార్చావో నీ భార్యను నేను మార్చాను. విశ్వనాథం గారు నిన్ను చంపేస్తాడు. దాన్ని ఎంతో నరకయాతన పెడతాడు. అప్పుడు కానీ నాకెంతో హాయి. ప్రేమట ప్రేమ. నాలాంటి వాళ్ళుంటే ప్రేమిస్తే ఏమవుతుంది? కసి పగతో ఆ జీవితాలే సర్వనాశనమయ్యేట్లుగా చూస్తాను. పార్వతి అంటూ ప్రాణాలు వదులుతావో దేవదాసులా, అనసూయ అంటూ నా దగ్గరికి పరిగెత్తుకొస్తావో, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాలి. అది పోతే నువ్వు ఇంకా కృంగి కృషించుతావు. అప్పుడు నేను నీ బాగోగులు చూసుకుంటూ నీ ఇంట్లో ఉండిపోతా. నువ్వు పోతే విషయం తెలిసిన విశ్వనాథం ఆమెను హింసిస్తుంటే మోయలేని బాధ మనసులో పెట్టుకొని కృంగి కృంగి నశించిపోతుంది. నిన్ను ప్రేమిస్తుందా? నాకు కాకుండా నీ ప్రేమను తను పొందుతుందా? నేను ప్రేమించినందుకు ఆమెకు ఈ శిక్ష. బావా, ఎంత కసి ఉందో నా మనసులో. ఇదంతా ఎవరి మీద చూపించాలి? రగులుతున్న నా మనసులోని ఆవేశం, ఆవేదన ఎలా చల్లారాలి? దీనికి ప్రత్యామ్నాయంగా నేను కోరుకుంది అదే, మీ ప్రాణం, మీ చావు. ఏం సమాధానం చెప్తావు విశ్వనాథానికి? పక్కపక్క నవ్వింది పెద్దగానే. పార్వతి దేవతట. తను దయ్యమా? గలగలా నవ్వింది. నవ్వి నవ్వి ఆగిపోయింది చటుక్కున. ఏమిటి, తనకు పిచ్చి పట్టలేదు కదా? చిన్నగా నవ్వుకుంది మనసులో. కథ కొనసాగుతుంది.